మహారాష్ట్ర ముఖ్యమంత్రి పీఠంపై కూర్చునేది ఎవరు అనేది నిర్ణయించకముందే ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. డిసెంబర్ 2వ తేదీన మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుందని వార్తలు రాగా తాజాగా డిసెంబర్ 5వ తేదీకి మారినట్లు తెలుస్తోంది. ఈ మేరకు మహాయతి కూటమిలోని బీజేపీ, షిండే, శివసేన నేతల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు మహాయతి కూటమి సమావేశాన్ని రద్దు చేసుకుని ఏక్నాథ్ షిండే తన సొంతూరుకి వెళ్లడంతో కూటమి సమావేశం ఆగిపోయింది. ఇంకా మహాప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. ఇక తాజాగా రేసులోకి మరికొంతమంది పేర్లు రావడంతో మహారాష్ట్ర రాజకీయాలు ఇంకా రసవత్తరంగా మారాయి. ఇదే ఇష్యూపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. వైశాలి, మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి ఎవరు అనేది కూడా చర్చ సాగుతోంది. దేశవ్యాప్తంగా కూడా అందరికీ కూడా పొలిటికల్ సర్కిల్స్ లో ఒక ఆసక్తి నెలకొని ఉంది. ఎందుకంటే ఇక్కడ షిండే, ఏక్నాథ్ షిండే శివసేన వర్గంతో పాటు అజిత్ పవార్ ఎన్సీపీ, అలాగే బీజేపీ కూడా 132 స్థానాల్లో విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే బీజేపీ కార్యకర్తలు, నేతలు మొదటి నుంచి కూడా డిమాండ్ చేస్తున్నారు తదుపరి బీజేపీ ముఖ్యమంత్రి మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవీసే ఉండాలని. ఈ మేరకు విస్తృత స్థాయిలో ప్రచారం కూడా జరిగింది. సాక్షాత్ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా దేవేంద్ర ఫడ్నవీస్ పేరు సూచించారనేది కూడా వార్తల్లో ప్రముఖంగా నిలిచింది. అయితే ప్రస్తుతానికైతే ఈరోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ కూడా ఆసక్తికరంగా ట్వీట్ చేశారు. మహారాష్ట్రలో శివసేనకి చెందిన సంకీర్ణ ప్రభుత్వం కొలువుతీరనుంది 5వ తారీఖు అంటూ కూడా పలు ఎక్స్ వేదికగా కూడా ట్వీట్ చేశారు. కానీ వాస్తవికంగా కూడా చూసుకుంటే ఇక్కడ రెండు విషయాలు కూడా పరిగణలో తీసుకోవాలి. ఒకటి, బీజేపీ నుంచి ప్రభుత్వం ఏర్పడుతుందా, లేకపోతే సంకీర్ణంలోని ఏక్నాథ్ షిండేకి మరోసారి అవకాశం ఇస్తారనేది కూడా చర్చనీయాంశంగా మారింది. కాకపోతే 5వ తేదీన మాత్రము మహాయుతి నేతృత్వంలోని సర్కార్ అనేది కూడా ఖచ్చితంగా కొలువు తీరబోతుంది అనేది కూడా ప్రస్తుతం సమాచారం అందుతోంది. కానీ దీని ప్రకారము ఇప్పుడు ఫడ్నవీస్ 2 సార్లు, అలాగే ముఖ్యమంత్రిగా గతంలో కూడా 2 సార్లు కూడా ఉన్నారు ఆయన. అయితే ముఖ్యమంత్రి పదవిని చేపట్టనున్నారని కూడా ఇప్పుడు ప్రస్తుతం దేవేంద్ర ఫడ్నవీసే అంటూ కూడా చర్చ నడుస్తోంది. అయితే ఆజాద్ మైదాన్, దక్షిణ ముంబైలోని ఆజాద్ మైదాన్ లో డిసెంబర్ 5వ తేదీన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం కార్యక్రమం కూడా నిర్వహిస్తారు. అంతకు ముందే కూడా బీజేపీ శాసనసభ పక్ష నేతను కూడా ఎంచుకునేందుకు డిసెంబర్ 2వ తేదీన కూడా సమావేశం నిర్వహిస్తారని కూడా ప్రస్తుతం సమాచారం. అయితే మహారాష్ట్ర సీఎం రేస్ లో ఉన్న షిండే, శివసేన, ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రి పదవి ఎవరికనేది బీజేపీ హైకమాండ్ కి వదిలేయడంతో బీజేపీ చెందిన నేతలు పదవి దక్కే అవకాశం కల్పిస్తున్నాయి. ఈ క్రమంలోనే బీజేపీ అగ్రనాయకత్వం దేవేంద్ర ఫడ్నవీస్ వైపే మొగ్గు చూపుతుండడం కూడా చాలా ఆసక్తికరంగా మారింది. అయితే మురళీధర్ మోహలే, వినోద్ తావ్డే, రాధాకృష్ణ, వికే పాటిల్ వంటి వారి పేర్లు కూడా బీజేపీ హైకమాండ్ పరిశీలిస్తున్నట్టు కూడా ప్రస్తుతం ఒక చర్చ నడుస్తోంది. అయితే ఇటీవల జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అధికార మాయావతి కూటమి దాదాపు 288కి దాదాపు 230 స్థానాలు పైగా కూడా విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ప్రస్తుతము సమాచారం అయితే 5వ తేదీన సాయంత్రం మాత్రం ఖచ్చితంగా మహారాష్ట్రలో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఉంటుంది. 2వ తేదీన శాసనసభ పక్ష నేతను ఎన్నుకుంటారు అనేది కూడా ప్రస్తుతం అందుతున్న సమాచారం. కానీ ఉత్కంఠ అయితే ఇంకా విడలేదు. ఏక్నాథ్ షిండేనా లేకపోతే దేవేంద్ర ఫడ్నవీస్ అనేది కూడా 2వ తేదీన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. వైశాలి, అయితే ఈ నేపథ్యంలో తాజాగా రేస్లోకి కొత్త పేర్లు కూడా వినిపిస్తున్నట్టు తెలుస్తోంది. దీనిపై అప్డేట్స్ ఏంటి? ఢిల్లీ హైకమాండ్ పెద్దలు కూడా దానిపైనే చూస్తున్నారు. వినోద్ తావ్డే దేశవ్యాప్తంగా కూడా మెంబర్షిప్ డ్రైవ్ కి ఆయన ఇన్ఛార్జ్ గా పెట్టారు. బీజేపీ సభ్యత్వ నమోదు ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి కూడా ఈ డ్రైవ్ అనేది కూడా నిర్వహిస్తారు. సో 10 ఏళ్ల తర్వాత కూడా మొన్న జరిగిన మెంబర్షిప్ డ్రైవ్ కి దేశవ్యాప్తంగా కూడా వినోద్ తావ్డేనే ఆయనని ఇన్ఛార్జ్ గా కూడా దేశవ్యాప్తంగా చేశారు. ఆయన సంఘ్ పరివార్కి చెందిన వ్యక్తి. దాదాపు 3 దశాబ్దాల పైగా కూడా ఆయన సంఘ్ పరివార్ లో కొనసాగుతున్నారు. ఎలాంటి కాంట్రవర్సీ లేని వ్యక్తిగా కూడా పేరుగాంచారు. ఇది కాకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కూడా అత్యంత సన్నిహితుడిగా కూడా పేరుగాంచారు. ఈ నేపథ్యంలో ఈ కాంట్రవర్సీలు ఉండకుండా ఏంటి అనేది కూడా ఒక సందేహాస్పదంగా ఉంది. మరి చూడాలి, బీజేపీ తదుపరి ముఖ్యమంత్రి బీజేపీయా లేకపోతే ఏక్నాథ్ షిండే అనేది కూడా మనకి 2వ తారీఖు తేలనుంది.